ఆల్బమ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ నాకు యాక్చువల్గా ఏమైందంటే ఒకరోజు ఫోన్ వచ్చింది. ఐ వాజ్ ఇన్ మై మెడిటేషన్ యాక్చువల్లీ. ఫోన్ వచ్చిన తర్వాత మా కజిన్ సత్యదేవ్ ఇట్లా ఒక ఈషా ఆల్బమ్ చేయాలని చెప్పారు. సో స్మిత గారు ఇట్లా పాడబోతున్నారు. ఫస్ట్ ఏమనుకున్నానంటే ఈ ఆల్బమ్ చేయగలనా లేదా అనేసి. బట్ స్మిత ఇన్సిస్టెడ్ మీ టు గో ఫర్ ఇన్నర్ ఇంజనీరింగ్ రిట్రీట్ ప్రోగ్రామ్ అట్ ఈషా ఫౌండేషన్. ఆ ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఐ హ్యాడ్ అ ట్రాన్స్ఫర్మేషన్ మై సెల్ఫ్ అండ్ కంపోజిషన్స్ అన్నీ just came to that. All Sadhguru's Krupa for this Isha wonderful album. Thanks Sadhguru and thanks Smita. ఇషానా గురించి చెప్పాలంటే నిజంగా an experience beyond expression. మాటల్లో చెప్పలేని ఓ అనుభూతి ఇది. చాలా అనుమానాలు ఉండి నేను ఇది చేయాలి అని అనుకున్న దగ్గర నుంచి సాంస్క్రిట్ శ్లోకాలు అంతా ఎప్పుడు సాంస్క్రిట్ నేను పాడలేదు. ఇటువంటి మ్యూజిక్ ఎప్పుడు నేను ఐ నెవర్ ట్రైడ్ డూయింగ్ మ్యూజిక్ లైక్ దిస్. కానీ ఎక్కడో ఒక నమ్మకం ఎటువంటిదైనా నేను చేయగలను అని ఒక గట్టి నమ్మకం ఉండేది. కానీ ఒకటి మాత్రం నేను సంథింగ్ ఐ రియలీ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ దిస్ హోల్ ప్రాసెస్ ఇస్ ఒక గురువు వెనకాలండి చేయించడంలో ఎంతో దేర్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ సంథింగ్ దట్ జస్ట్ కమ్స్ నార్మలీ ఇండివిజువల్గా, లేకపోతే ఒక డివైన్ ఫోర్స్ వెనకాలండి చేయించిన దాంట్లో ఎంతో డిఫరెన్స్ ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ని ప్రతి స్టెప్లో ఐ ఎంజాయ్డ్ మేకింగ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ నా ఒక్కదాని వల్ల అయితే డెఫినెట్గా అయ్యేది కాదు. మొదటి నుంచి పీపుల్ హూ బిన్ విత్ మీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫ్యామిలీ, మై మామ్, మై డాడ్, థ్యాంక్ యూ సో మచ్. నేను ఏం చెయ్యాలనుకున్నా నా వెనకుండి నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ దాకా తీసుకొచ్చాడు. ఐ ఆల్వేస్ వాంటెడ్ టు డూ సంథింగ్. ఏదైనా ఒక కాజ్ ఉండి చెయ్యాలి అనే ఒక కోరిక ఉండేది ఎప్పటి నుంచో. బట్ అది ఎటువంటి కాజు, అది ఏ డైరెక్షన్లో తీసుకెళ్ళాలి అనేది ఒక క్లారిటీ లేదు. సోషల్గా ఏదైనా చేయాలని ఉంటుంది. కానీ ఒక అంటే ఆఫ్టర్ ఐ గాట్ ఇంట్రడ్యూస్డ్ ఈషా ఫౌండేషన్కి, సద్గురుకి, నాకు ఐ వాజ్ ష్యూర్ దట్ మై ఫస్ట్ కాంట్రిబ్యూషన్ హ్యాస్ టు గో టు సద్గురు, మై గురు హూస్ మేడ్ మీ వాట్ ఐ యామ్ టుడే. నిహాల్ గారు మ్యూజిక్, సత్యదేవ్ గారు చాలా కాంట్రిబ్యూట్ చేశారు ఈ ప్రాజెక్ట్కి. అలాగే వీడియోకి వచ్చేసరికి తరుణ్ ఖివాల్, ఈజ్ అ ఫోటోగ్రఫర్ ఢిల్లీ నుంచి. బట్ సద్గురు మెడిటేటర్ ఆయన. అండ్ ఒక్క మాటతో వచ్చి ఒక నెలంతా ఆల్మోస్ట్, బికాస్ హీఈస్ నాట్ ఇన్ టు మూమెంట్ ఫోటోగ్రఫీ, ఇట్ వాజ్ లైక్ అన్ ఎక్స్పెరిమెంట్ లర్నింగ్ ప్రాజెక్ట్ ఫర్ హిమ్. బట్ హీఈస్ ద బెస్ట్. సో నేను చెప్పాల్సింది లేదు. థ్యాంక్స్ టు తరుణ్. ఇక్కడ లేకపోయినా కూడా వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అండ్ నా సెకండ్ వీడియోకి వచ్చేసరికి సమీర్ గారు, ఐ కాల్ హిమ్ సమీర్ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. మీరు లేకుండా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే అయ్యేది కాదు. స్మిత నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్. అండ్ స్మిత ఏం చేసినా అది స్పిరిచువల్గా, ఈవెన్ ఇఫ్ ఇట్స్ నాట్ స్పిరిచువల్, తను ఫుల్ 200% మొత్తం స్పిరిచువాలిటీతో చేస్తుంది, హార్డ్ వర్క్ చేస్తుంది. అండ్ అందులో వెన్ షీఈస్ డూయింగ్ ఎ స్పిరిచువల్ ఆల్బమ్, ఐ థింక్ ఆల్మోస్ట్ 2 years బ్యాక్ షీ టోల్డ్ మీ అబౌట్ దిస్. అండ్ అప్పుడే తన కళ్ళలో ఒక ఎక్సైట్మెంట్, ఒక డివైన్ ఇన్ఫ్లుయెన్స్ ఆల్రెడీ నాకు అనిపించింది. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ దట్ షీఈస్ డన్ ఎగ్జాక్ట్లీ వాట్ షీ వాంటెడ్ టు డూ. అండ్ వెన్ ఐ వాజ్ లిస్నింగ్ టు ద ట్రాక్స్, ఐఎమ్ వెయిటింగ్ టు గో హోమ్ అండ్ లిసన్ టు దిస్ అగైన్, బికాస్ I know Smita is a good singer, కానీ ఇంత బాగా పాడుతుందని నాకే నమ్మకం లేదు ఈ రోజు దాకా. సో షీఈస్ రియల్లీ అవుట్డన్ హర్ సెల్ఫ్. అండ్ తను చెప్పినట్టు దట్ సమ్ డివైన్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ హర్ ఫర్ దిస్ ఆల్బమ్. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఇట్స్ బీయింగ్ డన్ ఫర్ అ గుడ్ కాజ్. సో I would ask everybody watching this at home to please listen to this. ఎందుకంటే పొద్దున ఏదైనా మంచి మ్యూజిక్ వింటే ఫుల్ డే బాగుంటుందంటారు. సో ఇలాంటి ఒక మంచి స్పిరిచువల్ ఆల్బమ్ మీ ఇంట్లో తప్పకుండా మీరు యూ షుడ్ మేక్ షూర్ ఇట్స్ విత్ యూ. అండ్ ఇట్స్ ఫర్ అ గుడ్ కాజ్. అండ్ ఇట్ గోస్ టు ద ఫౌండేషన్. So I wish all the people involved in this project the very best, and especially to Smita. She's like a sister to me too. So all the best, Smita, and looking forward to listening to this and more spiritual and beautiful work from you in the future. Thank you very much. స్మిత గారి ఆల్బమ్స్ ఆల్మోస్ట్ అన్నీ కూడా మేమే చేసాం. పాప ఆల్బమ్స్ అన్నీ కూడా మేమే చేసాం. చాలా మంచి రెస్పాన్స్. ఇంతకుముందు చేసిన మంచి హిట్ అయిన ఆల్బమ్స్లో మస్కా మంచి హిట్ అయిన ఆల్బమ్. తర్వాత ఇప్పుడు డివోషనల్గా ఈ ఆల్బమ్ని
మేము మార్కెట్కి రిలీజ్ చేస్తున్నాం. చాలా మంచి వీడియో ఆడియో మంచి రెస్పాన్స్ వస్తుందని నేను నమ్ముతున్నాను. చాలా మంచి రెస్పాన్స్ కూడా రావాలి దీనికి. చాలా బాగుంది. అందులో మా సంస్థలో పనిచేసిన సత్యదేవ్ మరియు మా నిహాల్ మ్యూజిక్ డైరెక్టర్ కిరణ్ గారి సమక్షంలో జరగడం మాకు చాలా ఆనందంగా ఉంది. చాలా సంతోషం. స్మిత గారికి అభినందనలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈశాన ఆల్బమ్ వల్ల మామూలుగా స్పిరిచువల్ సాంగ్స్ అంటే మా జనరేషన్కి పెద్ద, అంటే మామూలుగా మేము సీడీలు కొనుక్కొని వినే స్పిరిచువల్ సాంగ్స్ ఏమి ఉండవండి. కానీ మ్యూజిక్లో ఫ్యూజన్, స్పిరిచువల్ అండ్ ఫ్యూజన్, వెస్టర్న్ మ్యూజిక్ పెట్టి మాకు కూడా ఇంట్రెస్టింగ్గా స్పిరిచువల్ పాటల్ని వినడం అనేది ఇట్స్ అ న్యూ కాన్సెప్ట్. సో డెఫినెట్గా స్మితకి అండ్ ఎవ్రీబడి హూస్ ఇన్వాల్వ్డ్ విత్ ఇషానా, ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. థ్యాంక్ యూ. ఈశానా ఆల్బమ్ రిలీజ్ చేయాలని ఇన్వైట్ చేయడానికి వచ్చినప్పుడు వి కుడ్ సీ ఎ కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ హర్. మొత్తం చాలా సైలెంట్గా, అసలు గట్టిగా కూడా మాట బయటికి రాకుండా చాలా సాఫ్ట్గా, కంప్లీట్ చేంజ్ అండి. వాట్ ఎవర్ పాత్ షీ హ్యాస్ టేకెన్, ఐ హోప్ ఇట్ అండ్ ఐ విష్ it gives her complete bliss and happiness, and I wish Ishana to become a big hit. Thank you very much. భారతీయ సంస్కృతిని గుర్తు చేసుకునే ఏ చిన్న ప్రోగ్రామ్ అయినా సరే, అది ఎటువంటి కార్యక్రమం అయినా సరే, అది చాలా హర్షణీయం. ఈ రోజుల్లో చాలా అవసరం మనకి. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తలపెట్టినందుకు స్మితకి హృదయపూర్వక శుభాకాంక్షలు చెబుతూ, తను చేసే ప్రతి పనిలోనూ కూడా దేవుడు తనకి విజయాన్ని చేకూర్చాలని కోరుకుంటున్నాను. కంగ్రాట్స్ స్మిత. ఇషానా భక్తితత్వమైనటువంటిది, వేదాంతపరమైన విషయాలు ఇందులో నిబిడీకృతమై ఉంటాయి. కాబట్టి వీటికి మీరు కూడా పర్వాలేదండి, బాగానే ఉంటుందని ఏదో ధైర్యం చేసి పిలిచినందుకు స్మితకి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇందులో భగవంతుడు శివుడు అనుకుంటే ఆయన అందరికీ కొన్ని కళలు ప్రసాదిస్తాడు. అటువంటి షోడశ కళల్లో నృత్యం, సంగీతం, ఈ రెండింటినీ స్మితకి ఇచ్చి ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించిన బిడ్డ స్మిత. మొదటి రోజుల్లో చిన్నపిల్లలు చక్కగా తప్పటడుగులు వేస్తున్నా కూడా మనకు అందంగానే కనిపిస్తుంది. అలాంటి స్థితి నుంచి ట్రాన్స్ఫర్మేషన్లో ఒక అద్భుతమైనటువంటి స్థితికి స్మిత ఎదిగిందంటే అది చాలా ఆశ్చర్యకరమైన విషయం, ఆనందించదగిన విషయం, అభినందించదగిన విషయం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనందరికీ గొంగళి పురుగు తెలుసు, సీతాకోక చిలుక తెలుసు. గొంగళి పురుగు దశలో ఉన్నప్పుడు అది అలా అనిపిస్తుంది, మనకి తెలియదు, దానికి కూడా తెలియదు అది సీతాకోక చిలుక అవుతుందని. ఏ పూర్వజన్మలో ఆ శివుని పాదాలకి బంగారు పుష్పాలతో తను అర్చన చేసుకుందో, ఈ జన్మలో ఇలాంటి జీవితాన్ని గడిపేటువంటి అవకాశం పరమేశ్వరుడు కల్పించడం, ఇంత చిన్న వయసులో ఇలాంటి ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు తెలుసుకుని అది షీ ఈస్ డెడికేటింగ్ ఇట్ టు సద్గురు. ఇట్స్ గ్రేట్ థింగ్. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు స్మిత. థ్యాంక్ యూ వెరీ మచ్.